వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను 420 చీటర్స్ అనడంపై మంత్రి పొన్నం మండిపాటు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన బీఆర్ఎస్ పైన డెకాయిట్ కేసు పెట్టాలని విమర్శలు. సీతాఫల్ మండి మేడిపై మున్సిపల్ గ్రౌండ్ లో భారత్ సంకల్ప యాత్ర. సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డితో సహా పలువురు నేతలు హాజరు. సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఎస్ వెంకట్రావు. శ్రద్ధతో ఇష్టంగా చదవాలని విద్యార్థులకు సూచన. డీటెయిల్స్ చూస్తే కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో టీడీపీ ప్రభుత్వం కళావతి సుబ్రహ్మణ్యం దంపతులకు ఫ్లాట్ నంబర్ 193లో స్థలాన్ని కేటాయించారు. అనుకోకుండా కళావతి భర్తకు యాక్సిడెంట్ కావడంతో ఇంటి నిర్మాణ పనులు చేయలేకపోయారు. కాగా ఆ స్థలాన్ని టీడీపీ మాజీ వార్డు మెంబర్ నరసింహులు తప్పుడు పత్రాలను సృష్టించి తమకు తెలియకుండానే జేసీబీతో తమకు చెందిన స్థలాన్ని చదును చేశారని కళావతి సుబ్రహ్మణ్యం దంపతులు వాపోయారు. తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు స్థలాన్ని చదును చేశారని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అప్పుడు మేము చాలా బాధపడి మా కొడుకు జోరుగా నా పేరు సుబ్రహ్మణ్య, మా భార్య పేరు కళావతి, నాకు కొడుకు సతీష్. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు మాకు కాలనీలో ఇల్లు ఇచ్చింది. అది వేరే మనిషి వచ్చి ఇప్పుడు వీళ్ళు వీఆర్ఓ ఎంఆర్ఓలకు వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి పేక్ పట్టా తీసుకొని నిన్న చూసే వరకు కడగాలు ఉండింది. ఈ మధ్యాహ్నం 1 గంట పోయి చూస్తే కడగాలతో మొత్తం అంతా సదరం చేసి ఎత్తి ఉద్దేశించారు. అడిగితే లేదు మీరు కట్టుకోవాలంటే నేను ఉండే కష్టంలో నా వల్ల కట్టుకోనే కాదంటే నాకు చేయి కొంచెం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయింది, దీనికి నా వల్ల కట్టే కాలేదు. సరే ఇంక దీనిపైన ఎవరు నేను అడుక్కొని కొడుకొని అట్లా కట్టుకుందాము అనేపాటికి వేసిందే పిల్లర్లు కడగాలు మొత్తం పెరిగాను. అది గుంత అని చెప్పి ఒకప్పుడు నన్ను నువ్వు కడగాలు వేయకూడదు పిల్లర్లు వేయాలని చెప్పింది. పిల్లర్లు వేసింది. దగ్గర 2 లక్షల పైన ఖర్చు అయింది నాకు. ఇప్పుడు వారు వేరే వాళ్ళకి వాళ్ళు పట్టా ఇచ్చేసి ఆయన జేసీబీ పెట్టి క్లీన్ చేస్తే మా ఇంట్లో పేద సాధ ఎక్కడ పోయేస్తారు. అదే మాకు 23 సిమెంట్ ఇచ్చినారు. నేను దగ్గర నేను లాండ్రీ పైన మేము దోబి వాళ్ళు ఇంట్లో బయట అంగడి పెట్టుకుంటే బాడీ కట్టాలని ఇంట్లో బాడీ కట్టుకొని ఇల్లు బాడీ కట్టుకొని ఇంట్లోనే బట్టలు తోముకొని రూపాయి కూడేసి దగ్గర 2 లక్షల పైన మేము పెట్టుకునే. గవర్నమెంట్ మాకు సిమెంట్ మాత్రం ఇచ్చింది, కానీ ఇంకొక వరుస కడగలేయాలన్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయిపోయిన వల్ల కట్టే కాలే. కాబట్టి ఇది మీ పెద్దోళ్ళు ప్రభుత్వము ఏమైనా చూసి నాకు సాయం చేయండి. లేదంటే మేము ముగ్గురు పోయి ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము. ఆత్మహత్య చేసుకుంటాము. అక్కడే కాలనీలో 3వ ఇల్లు కట్టుకున్నాడు నరసింహులని. ఆయన నాకు ఇచ్చిన సైడ్ మీద పేక్ పట్టా తీసుకొని ఆయన వచ్చి టీడీపీలో వార్డు మెంబర్గా పనిచేసినాడు, గెలిచినాడు. పని చేసుకొని ఆయన ఉండుకొని మేము ఎవరు లేరు అని చెప్పేసి నా సైడ్ని ఆక్రమించుకొని ఈ మాదిరి చేస్తూ ఉన్నారు. నాకేం న్యాయం జరగలేదంటే మేము ముగ్గురు ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము. సార్ మీరే ఏమన్నా మాకు న్యాయం చేయాలి సార్, లేదంటే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటాము. ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 48వ రోజు మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో పాటు తెదేపా నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్
ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి, నాగముని రెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీతాఫల్ మండి మేడిబాయ్ మున్సిపల్ గ్రౌండ్ లో భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు హాజరయ్యారు. కొత్తకొండలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల కూడా పూర్తి కాలేదని, అసహనానికి గురైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ను 420 చీటర్స్ అని బుక్లెట్ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ గల్లా ఖాళీ చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని, కాంగ్రెస్ పార్టీ నిజాలు బయట పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల్ని మోసం చేసి దోపిడీ దొంగలాగా దోచుకున్న బీఆర్ఎస్ పైన డెకాయిడ్ సెక్షన్ 390 పెట్టాలని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అన్యాయంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసేవారు అన్నారు. ఇచ్చిన హామీల్లో ప్రధాన హామీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించామని తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఆటో కార్మికులకు ఏమైనా సమస్యలు తలెత్తితే వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేస్తాం. సార్, రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులు నడవే అంటున్నారు, దానిపై మీరు ఏమంటారు? అద్దె బస్సులు నడవే అని ఎక్కడ ప్రకటనలే. వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసారు, ఆర్టీసీ ఎండీ గారిని కలిసారు, కమిటీ వేసినాం. 10 రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటది, పరిష్కరిస్తుంది. సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా, ఆ సంఘాన్ని కూడా అడగండి. వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం. బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది, ఆర్టీసీ ఎండీ గారిని కలిసింది, వాళ్ళు మీటింగ్ అయింది, స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు. దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి, ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా. మేము సానుకూలంగా ఉన్నాం. ఇది కాదు, ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చొని చెప్తా ఉన్నాం. వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం. ఆటోలకు నష్టం జరగాలని కాదు. ఒక నిజంగా నష్టం జరిగితే నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నా, వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు తెలంగాణ బిడ్డలు, మా ఇంటోళ్ళు, మీకు నష్టం చేసేటువంటి మాకు అవసరం లేదు. అనవసరంగా టీఆర్ఎస్ చక్కర్న పడకండి. ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి. 4 లక్షల ఎక్కే మెట్రో వచ్చింది, ఏం చేశారు? ఊలో ఓవర్ వచ్చింది, ఏం చేశారు? అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగులు మీకు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ మండల నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు.
అదృష్టవంతుడు స్వామి నీకు सद्गुरु दत्तात्रेय कृपा प्रसादेन यजमानस्य मनोवांछा फलसिद्धिरस्तु। विद्महे अत्रिपुत्राय ఎల్లారెడ్డిపేటలో కూడా అర్హులైన లబ్ధిదారులకు చివరి వరకు కూడా లబ్ధి చేకూరేటువంటి లక్ష్యం, నిస్సాయులైనటువంటి వాళ్ళందరికీ కూడా సాయం అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పిన మాటను కూడా మీకు ఈ ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం మీ అందరికీ కూడా ఇప్పుడు అందివ్వడం జరిగిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇంతకుముందు అన్నట్టుగా మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆనాడు మీరు అవకాశం ఇవ్వండి, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీని గతంలో ఈ దేశంలో రాష్ట్రంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని పేదలకు ఉపయోగపడే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక్కసారి ఆలోచన చేసే అవకాశం ఇవ్వన్నాం. గతంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినాయంటే అవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతకు చూసినారు. గరీబీ హటావో నినాదం తీసుకుని వచ్చి, కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం తీసుకుని వచ్చి, బ్యాంకులను జాతీయకరణ చేసి, రాజ్యభరణాలు రద్దు చేసి, పేదలకు ఇల్లు నిర్మాణం చేసి, పేదలకు భూములు పంపిణీ చేసి, జాతీయ ఉపాధి పథకం లాంటివి కూడా తీసుకొని వచ్చి అనేక కార్యక్రమాలలో ఈ దేశాన్ని ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి సేవలు గుర్తించి అవకాశంతో మీరు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు మీ మాట ఇచ్చినాం, 6 గ్యారెంటీలు ప్రధానంగా అమలు చేస్తాం. మీరు ఆశీస్సులు ఇవ్వగానే మొదటి 100 రోజుల్లో మేము పేద ప్రజలకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరా మిల్లు, యువ వికాసం, చేయూత ద్వారా 6 గ్యారెంటీల్ని అమలు చేస్తూ పేద ప్రజలను సంక్షేమం వైపు. గురువారం సూర్యాపేట తిలక్ నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. 10th క్లాస్ విద్యార్థులకు జరుగుతున్న మ్యాథ్స్ క్లాస్ ను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులను కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. కరణీయ సంఖ్యల గురించి జిల్లా కలెక్టర్ స్వయంగా బోర్డుపై రాసి విద్యార్థులకు వివరించారు. శ్రద్ధతో ఇష్టంగా చదవాలని, సబ్జెక్టుల పట్ల ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. Easier. So 2.64 into 2.64 is equal almost 7. Suma. ఇంకా వస్తాయి కొన్ని డెసిమల్స్, 2-3 డెసిమల్స్ వస్తాయి. బట్ వెరీ బేసిక్ అది ఎందుకు చెప్పాలనుకున్నాను, ఎప్పుడో 10th క్లాస్ చదువుతున్నాను, 10th క్లాస్ 8th 9th చదువుతున్నాను. అప్పుడు మీ అంత అడ్వాన్స్ లేదు. దిస్ ఇస్ వెరీ బేసిక్ కదా, చిన్న చిన్న ఒకటి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను. వెరీ స్మాల్ వెరీ బేసిక్ ఇష్యూస్ ఆల్సో దే ఆర్ నాట్. స్టార్ట్ అయింది. ఇది బాగా పద్ధతి వాళ్ళు డెసిమల్ ఫార్మ్స్ 9th లోనే యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు గ్రేడ్ ఉన్న వాళ్ళు కొంచెం చెప్పాలి.
I understood. పూర్ణ సంఖ్యలే ఇంటీజర్స్ అవి చెప్పు ఏమన్నాయి పూర్ణ సంఖ్య అంటే వాట్ ఆర్ ది ఇంటీజర్స్ and you say is it correct stand up can you say 0 1 2 is it correct షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలాల్లోని వివిధ తండాలలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామరెడ్డి, ఎంపీపీ మహమ్మద్ ఇంద్రిస్, మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, మండల స్థాయి నాయకులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కుటుంబాల నుంచి విడిపోయి ఇబ్బందులు ఉంటే ఏ ఒక్కటి ఇల్లు లేకుండా తప్పిపోవడానికి వీలు లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి తీరుతాం మీ అందరికీ. రెండవది 14-15 ఏళ్ళు అవుతుంది రేషన్ కార్డులు ఇచ్చి. ఒకరికి రేషన్ కార్డు ఇయ్యలే, ఒకరిని రేషన్ కార్డులో ఎక్కియలే. అట్లా కాదు. ఇలా నిజమైన అర్హత కలిగిన వాళ్లకు ఎన్ని రేషన్ కార్డులు అవసరం ఉంటే నిజమైనవి అర్హత కలిగినవి ఎవరికి తప్పుపోవడానికి వీలు లేదు. కాబట్టి మీరు దరఖాస్తు తప్పకుండా తీసుకోవాలనేదే మీ దగ్గరికి రావడం జరిగింది. పెన్షన్లైనా దరఖాస్తు తీసుకోవాలి, ఉద్యోగమైనా ఇలా మీ అందరికి ఏనికి సిద్ధం ఉంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీటింగ్ ఎందుకు పెట్టినామంటే ఏ నాయకుడు ఇవాళ కొంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, గాలికి వదిలేస్తా ఉన్నారు, అధికారులు కూడా కొందరు నిర్లక్ష్యం చేస్తారు. అట్లా కాదని చెప్పి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు నా లంబడ బిడ్డల దగ్గరికి, నా లంబడ గిరిజనుల దగ్గరికి మీరే పోవాలి. తండలల్లా ఆ రోజు ఏ విధంగా అయితే ఓట్లు వేయించుకున్నారో ఇలా వాళ్ళ పని చేసి పెట్టాలని మీరే వాళ్ళ దగ్గరకు పోవాలి. వాళ్ళు తండా నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి రారు, ఎంపీడీ ఆఫీస్కి రారు, ఎమ్మెల్యే ఇంటికి రారు, సర్పంచ్ ఇంటికి రారు. వాళ్ళ ఇంటికి మీరే పోవాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం, ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది సోనియా గాంధీ పెట్టిన పాలన. కాబట్టి మీ అమ్మ మాయమ్మ కలిసి పెట్టిన ఇలా ప్రభుత్వ పాలన. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి, గాబర పడకండి, లొల్లి పెట్టకండి, ఇబ్బందులు పడకండి. మీ దగ్గరకు వచ్చింది ఎవరికి మొరబెట్టవలసిన అవసరం లేదు, ఎవరికి అడుకోవాలి. మనమందరం ఎన్నో సమస్యలతోని ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎన్నోసార్లు మీతో కూర్చున్నా, నేను కడాల కుంటల్లో కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అమ్మలక్కలు వచ్చిర్రు. ఎన్నో సమస్యలు మనకు 5 సంవత్సరాల నుంచి కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మొన్న సార్వత్రిక ఎన్నికలలో మీ ఆశీస్సులతోని, మీ దయతోనే, ఇక్కడ మీది ఎంప్లాయీస్ తోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. మీ పని మీరు చేసారు, మా పని మేము చేయాలి. కాబట్టి ఈ దేశ యూపీఏ చైర్పర్సన్ మీ అందరు తెలుసు సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా ఎస్టీ తండలంటే, ఎస్టీ మహిళలైనా, గరీబులన్నా చాలా ఇష్టపూర్వకంగా పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆమె 6 గ్యారంటీ పథకాలు తెచ్చింది. మన అమ్మల గురించి, మధ్యతరగతి మహిళల గురించి, పేద మహిళల గురించి, వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలనే స్వయాన ఆమెనే ఇక్కడ వచ్చి ప్రకటించింది. కాబట్టి ఆమె మీదున్న నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత మీదే. కాబట్టి నేను ఒక శాసనసభ్యునిగా ఎన్నికబడ్డంటే మీ యొక్క దయాదాక్షలతో, మీ యొక్క ఆశీర్వాదంతో, ఉద్యోగస్తుల యొక్క ఆశీర్వాదంతో ఇలా నేను కూడా శాసనసభ్యులు కాగలిగాను. కాబట్టి ఈ కార్యక్రమం మరి అభయస్థ కార్యక్రమం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టహాసంగా ప్రారంభించబడ్డది. అందులో భాగంగానే మరి మీ దగ్గరికి ఈరోజు ప్రజాపాలన గురించి, మీకు చేయాల్సిన కార్యక్రమాల గురించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బీఆర్ఎస్ కాంగ్రెస్ ను 420 చీటర్స్ అనడంపై మంత్రి పొన్నం మండిపాటు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన బీఆర్ఎస్ పైన డెకాయిట్ కేసు పెట్టాలని విమర్శలు. సీతాఫల్ మండి మేడిబాయి మున్సిపల్ గ్రౌండ్ లో భారత్ సంకల్ప యాత్ర. సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డితో సహా పలువురు నేతలు హాజరు. సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఎస్ వెంకట్రావు. శ్రద్ధతో ఇష్టంగా చదవాలని విద్యార్థులకు సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.